ఈరోజు మనం ఒక డివోర్స్కి సంబంధించిన ఒక జాతకం చూద్దాం. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే లగ్నం నుంచి సప్తమ భావంలో కుజుడు ఉండడం కనబడుతుంది. చాలామంది ఏం చెప్తారంటే ఈ సప్తమంలో కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుజదోషం కాదు అంటారు. కానీ నా ఒక ఎక్స్పీరియన్స్లో కుజుడు తన ఎఫెక్ట్ ఇస్తున్నాడు. ఈ మనిషికి డైవోర్స్ అయింది, కానీ సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. సెకండ్ మ్యారేజ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తే మీరు గురుగ్రహం శుక్రుడిని చూడటము, సప్తమంలో చంద్రుడి నుంచి సప్తమంలో కుజుడు ఉండడం, గురుగ్రహం ఉండడం ఎస్పెషలీగా. ఎందుకంటే ఇక్కడ జూపిటర్ రెట్రోగ్రేడ్ అయినా కూడా తన పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తాడు. ఈ మనిషిది సెకండ్ మ్యారేజ్ చాలా బాగుంది, కానీ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి జాతకంని సరిగ్గా చూడలేదు, మ్యాచింగ్ చేయలేదు అనమాట. సో అలా మిస్టేక్ చేయడం వల్ల ఈ మనిషికి డివోర్స్ జరిగింది. కానీ సెకండ్ మ్యారేజ్ చాలా బాగుందనమాట. అలాగే డివోర్స్కి చాలాసేపు మనము ఒక శుభగ్రహమైన గురుగ్రహం వచ్చేసి ఇక్కడ షష్ఠ్యాధిపతి అయ్యి శుక్రుడిని చూడడం కూడా నెగిటివ్ అన్నమాట.